తిమోతిని గురించి మాట్లాడుతూ ఒక అమూల్యమైన మాట అన్నాడు. దానికి ముందు ఆయన అవ్వ గురించి, తల్లి గురించి చెప్పాడు. నిష్కపటమైన నీ విశ్వాసమును గూర్చి తలంచుకొని నీవు నా విషయమై దుఃఖపడుతున్నావు అని తెలుసుకొని నేను నీ గురించి చింత కలిగి ఉన్నాను తిమోతి. నిన్ను చూడాలని మిగులు ఆశగా ఉంది నాయనా నాకు. అయ్యా, కానీ రెండో పత్రికలో ఆట్టే కాలము నీకు అందుబాటులో ఉండలేను కదా నాయన నేను. అయినప్పటికీ స్వచ్ఛందంగా నీ అంతటా నీవే నీ అందు విశ్వాసం కలిగి ఉన్నావు నాయన నువ్వు. అది నిష్కపటమైన విశ్వాసం. నిన్ను పెంచిన ఆత్మీయ నాయకునికి నమ్మకంగా ఉన్నావు. నిన్ను సృష్టించి పిలిచి రక్షించిన దేవునికి కూడా నమ్మకంగా ఉన్నావు. నీ విశ్వాసాన్ని తలంచుకొని నేను కూడా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించింది. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తలులు పెంచిన పెంపకం గురించి ఇంతకు ముందు చెప్పాను నేను. ఆ పెంపకంలో భక్తులు ఎట్లా తయారయ్యారో రాసుకున్నారు మీరు. ఇప్పుడు లోయి యూనికే యొక్క పెంపకంలో ఒక తిమోతి లేచాడు. ప్రియమైన తల్లులారా, ప్రియమైన తండ్రులారా, దేవుని రెక్కల నీడలో నా యొద్ద మీరు పెంచబడుతున్నారు. అయితే మీరు కూడా మీ బిడ్డల్ని పెంచే విషయంలో కొంచెం మెలకువగా ఉండండి. మీరు ఎలాగ ఎదుగుచున్నారో, పెంచబడుతున్నారో చూస్తున్నారు కదా. మీ పిల్లల్ని కూడా భక్తిలో పెంచడానికి మీరు జాగరూకులై ఉండండి. ఎందుకంటే పౌలు తిమోతిని ఎత్తినప్పుడు వాళ్ళ అవ్వ గురించి ఎత్తాడు, అమ్మ గురించి ఎత్తాడు. లోయి విశ్వాస వీరురాలు, యూనికే విశ్వాస యోధురాలు. వాస్తవంగా అన్యుణ్ణి చేసుకున్నప్పుడు అన్యక్రమంలోకి వెళ్ళిపోవాలి. కానీ అన్యుణ్ణి చేసుకున్నప్పటికీ కూడా జీవము గల దేవుని వదలలేదు. కొంతమంది ఆడపిల్లలు నాకు తెలుసు, ఏదో ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకోలేదు, పెద్దోళ్ళు అన్యులకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేయకముందు ఈమె చాలా భక్తిగా ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈమె కొలతలు చూస్తే పాస్టర్మ్మ ఇద్దేమో అనిపిస్తుంది. కానీ ఆ చేసుకున్న అన్యుడితో కలిసి కొంతకాలం సాంగత్యం చేసిన తర్వాత ఈ పాస్టర్మ్మ కాస్త బ్లాస్ట్ అయిపోయి, భ్రష్టురాలైపోయి మళ్ళా వాళ్ళ క్రమంలో వెళ్ళేటువంటి పరిస్థితి కొంతమందిని చూశాను నేను. మైండ్ పోయింది నాకు. అబ్బో ఏదో అయింది అనుకుంటే ఏదో అయిందిగా. ఎవరిని ఆశించి ఒక మనుషుని కోసం దేవుణ్ణే వదిలేసుకున్నారు. కానీ ఇక్కడ యూనికే అన్యుణ్ణి చేసుకుంది. కానీ అన్య ఎఫెక్ట్ అనేది యూనికే మీద పడలేదు, లోయి మీద కూడా పడలేదు. వాళ్ళు ఏ ప్రదేశంలో ఎక్కడ ఉన్నా వారు దేవుని సంబంధులుగానే ఉన్నారు. మోయాబు పోయినా నయోమి యెహోవా వైపే దృష్టి కలిగి ఉంది. మోయాబు లోకంతో పోల్చుకోండి, మోయాబు సంబంధులు లోక సంబంధులతో పోల్చుకోండి. లోక సంబంధుల మధ్యలోకి పోయినా నయోమి మాత్రం సైన్యములకు అధిపతి యెహోవా భక్తురాలుగానే ఉంది. ఇంతకీ అన్యుణ్ణి చేసుకుందని ఎక్కడుంది? తిమోతి తల్లి యూదురాలు, తండ్రి అన్యుడు అని ఎక్కడుంది? అపోస్తల కార్యం తీసుకోండి, ఆ ఒక్క వచనం చూపించి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం తీసుకొని ఆయన మొదటి వచనం నుంచి చదువు. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఓకేనా? విశ్వసించిన యూదురాలి కుమారుడు, తండ్రి గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు. కానీ అన్యునికి భార్య అయినప్పటికీ విశ్వాసంలో మాత్రం తను క్రీస్తునందే ఉంది. ఎవరామె? తిమోతి తల్లి. ఆమె పేరేంటి? యూనికే. వాళ్ళమ్మ పేరు తిమోతి అవ్వ లోయి. బహుశా లోయి ఎఫెక్టు యూనికే మీద పడి ఉండొచ్చు, వీళ్ళిద్దరు ఎఫెక్టు తిమోతి మీద పడింది. పౌలుకి ఒక నమ్మకమైన శిష్యుడు, బైబిల్ గ్రంథంలో 2 పత్రికలకు స్థానం సంపాదించుకున్న శిష్యుడు తిమోతి. విలువైన పాఠాలు, పాస్టర్లకు సంబంధించిన పాఠాలు, సేవకు సంబంధించిన పాఠాలు ఎన్నో తిమోతి పత్రికల్లో పౌలు మాట్లాడాడు.
ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు అవ్వవో అమ్మవో, నువ్వు తాతవో నానవో, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద నీ ఎఫెక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఎలా ఎదుగుతున్నావో చూసుకో, అలాగే నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు ఎలాగో సిద్ధపరుస్తున్నావో కూడా చూసుకో. బైబిల్ గ్రంథంలో కొంతమంది తల్లులు ఉన్నారు, అవ్వలు కూడా ఉన్నారు. అతల్య అనేది ఒకటి ఉన్నది. అవ్వ పేరు అతల్య. అవ్వ కొడుకు చచ్చిపోయాడు, కొడుకు రాజు, కొడుకు చచ్చిపోయాడు. ఈమెకి రాజ్యాకాంక్ష. ఇప్పుడు కొడుకు పోతే మనవాళ్ళ లైన్లోకి రావాలి, మనవాడు వెళ్ళాలి. కానీ ఏం చేసిందో తెలుసా? కొడుకు సంతతి మొత్తాన్ని హతం చేసింది. ఈ దిక్కుమాలింది అతల్య. చంపేసింది. ఒక్కడు తప్పించుకుంటాడు, వాడు తప్పించుకున్నాడని తెలియదు. ఈమె రాణి అయి రాజ్యం పరిపాలించిద్ది. కొడుకు పిల్లలు మనవ సంతానాన్ని చంపించిద్ది దుర్మార్గురాలు. రాజుల 2వ గ్రంథము 11:1 చదువు. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. చేసి ఆమె ఏళ్ళతో మొదలుపెట్టింది. చివరికి చచ్చుద్ది, మధ్యలోనే పోయిద్ది. పిల్లారా, అతల్య ఒకటి కనపడిద్ది, యెజబేలు ఒకటి కనపడిద్ది, హేరోదియా ఒకటి కనపడిద్ది. భక్తిహీనులు, దుర్మార్గపు మనసు కలిగిన వాళ్ళు, కుటుంబాలకు శాపంగా మారినటువంటి వాళ్ళు అవ్వలుగా ఉన్నారు, తల్లులుగా కూడా ఉన్నారు. అది ఎంత దిక్కుమాలిందండి హేరోదియా, పనికి మాలింది. కూతురు నాట్యమాడి తండ్రి ముందు తండ్రిని మెప్పిస్తే తండ్రి అడుగుతాడమ్మా, బిడ్డ భలే డ్యాన్స్ చేసావరా, నాకు నచ్చిందమ్మా, నువ్వు ఏం కోరుకుంటావో కోరుకోమ్మా, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తారా తల్లి అని అంటే ఏం అడగాలండి బిడ్డని? బిడ్డ ఎంత మంచిది పాప అమ్మనడిగి చెబుతాను డాడీ అంటది. అమ్మ దగ్గరికి పోయిద్ది అమాయకంగా, అమ్మ డాడీ కోరుకోమన్నాడు, ఏం కోరుకోవాలో చెప్పమ్మా అని అడిగిద్ది. తండ్రి కోరుకోమన్నాడు, ఏం కోరుకోమంటావా మన అమాయకంగా అడిగితే ఏం చెప్పాలి హేరోదియా? అమ్మా ఈ టైం కోసం ఎదురు చూస్తున్నాను రా బంగారం, బాప్తిసం ఇచ్చు యోహాను తలగొట్టించి నాకివ్వమని అడిగమ్మా పళ్ళెంలో పెట్టి. బాప్తిసం ఇచ్చు యోహాను ఎవరు? దేవుడు నియమించినటువంటి ప్రవక్త, దేవుని స్నేహితుడు. స్త్రీలు కనిన వారిలో అతని వంటి వాడు లేడు. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడైతే రక్షకుడికే బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను. అలాంటి వాణి తలగొట్టించి తెప్పించిందంటే పిల్లకి ఎంత శాపం తెచ్చి పెట్టిందో చూడండి ఈ తల్లి. సరే ఈ పిచ్చిది అడిగింది అనుకో, వాడికి తెలుసు, హేరోదుకు తెలుసు బాప్తిస్మం ఇచ్చి యోహాను సామాన్యుడు కాదు, దైవ ప్రవక్త, దేవుని సంబంధం. ఆ దరిద్రుడు కూడా తెలుసు. ఆ దరిద్రుడికి వాడేం చేశాడు తద్వారా తనకు తన బిడ్డకి నాశనాన్ని తెచ్చుకున్నాడు వాడు కూడా. అంటే పిల్లలకి శాపాన్ని తెచ్చే తండ్రులు, శాపాన్ని తెచ్చే తల్లులు. మీరు ఎలా పెంచబడుతున్నారో ఆత్మీయంగా, మీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. బిడ్డల్ని భక్తికి, ఆత్మీయతకు, దేవునికి కనెక్ట్ చేయండి. దేవుని భయం నేర్పండి, దేవునికి లోబట్టం నేర్పండి, దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయటం మీరు చేసి చూపించండి. ఆటోమేటిక్గా మీ పిల్లలకు వచ్చేస్తాయి. మాటలు చెప్పకండి, మీరు చేసి చూపించండి. బీదలకు సాయం చేస్తే దేవుడికి నచ్చిద్దిరా అని నువ్వు చెప్పటం కాదు, నువ్వు సాయం చేయటం నీ బిడ్డ చూస్తే ఆటోమేటిక్గా వాడు అదే చేస్తాడు. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో కుమారుడు దానినే యోహాను సువార్తలో ప్రభు అన్నాడు. దేవునికి మహిమ. మనం ఏం చేస్తామో మన పిల్లలు చూసి అదే చేస్తారు. మనమే లోక సంబంధంగా, శరీర సంబంధంగా, మనమే లోకాశలు చంపుకొని దిక్కుమాలిన స్థితిలో నడుస్తుంటే మన పిల్లలు మంచి త్రోవలు ఎలా నడుస్తారు? నేను చెప్తున్నాను, తిమోతి అవ్వ
తిమోతిలో విశ్వాసపు పునాది వేసిందిట. ఆ విశ్వాసం అనేది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే తిమోతి ఎంత గొప్పవాడయ్యాడంటే, పౌలుకున్న శిష్యులలో తిమోతి కంటే గొప్ప గుర్తింపు పొందినోడు ఇంకొకడు కనపడడు మనకి. అవునా? ఆ విశ్వాస ప్రభావం ఎంత పనిచేసిందంటే, పౌలంతటి వాడే తిమోతి మీద చేయుంచి, నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరమును ప్రజ్వలింపజేయవలనని నేను ఎంతో కోరుచున్నాను అంటాడు పౌలంతటి వాడే. అసలు బాప్తిజం ఇవ్వడానికే ఇష్టపడని పౌలు ఏకంగా తిమోతి మీద హస్త నిక్షేపణే చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ఆకర్షించాడు తిమోతి పౌలుని. ఆఖరికి పౌలు ప్రభు దగ్గరికి వెళ్ళబోయేటప్పుడు చివరి లెటర్ కూడా తిమోతికే రాస్తాడు. అందులో చెప్తాడు, తిమోతి, శీతాకాలం రాక మునిపే నువ్వు నా యొద్దకు రావడానికి ట్రై చేయి. ఒకవేళ శీతాకాలం వచ్చిందంటే, అంటే చలికాలం వచ్చిందంటే నువ్వు సముద్రం మీద ప్రయాణం చేయలేవు. తీరా నువ్వు అన్నీ అయిపోయి వచ్చేటప్పటికి నేను ఈ లోకాన్ని వదిలి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. నాయనా, వెళ్ళక మునుపు నిన్ను చూడాలని ఆశగా ఉంది. తిమోతి, మంచి పోరాటం పోరాడా, నా పరుగు గడముట్టించా, నా విశ్వాసం కాపాడుకున్నా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడని తిమోతి. నాయనా, నా ఆత్మీయ కుమారుడా, దైవజనుడా, నా ప్రియమైన బిడ్డ, రాయ్యా నా దగ్గరికి నేను చూడాలని ఉంది అంటాడు. మనమందరం గొప్పగా భావించేది పౌలు మహనీయుడిని అయితే, పౌలు గుండెల్లో ఎంతో ఉన్నతంగా పెట్టుకున్న వ్యక్తి తిమోతి. అంత గొప్పవాడు తిమోతి ఎలా అయ్యాడంటే, అవ్వ అమ్మ. నాయనా, ఈరోజు ఒక తండ్రిగా నువ్వు ఉన్నావు, తల్లిగా నువ్వు ఉన్నావు. బిడ్డలకి ఎలాంటి పునాది వేస్తున్నావో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే వాళ్ళు తేడా పడతారు. అతల్య మనవ సంతానానికి నాశన కారణమైంది. యెజబెలు బిడ్డ తరం శాపానికి కారణమైంది. హేరోదియా తన కూతురు బంగారు భవిష్యత్తును నాశనం చేసి కూతుర్ని శాపగ్రస్తురాలిగా, యావత్ క్రైస్తవ సంఘమంతా కూడా దూషించేటువంటి బిడ్డగా తన బిడ్డకు తరతరాల శాపాన్ని తెచ్చిపెట్టిన దౌర్భాగ్యురాలుగా హేరోదియా ఉంది. ఈరోజు ఒక తల్లిగా నువ్వు ఉన్నావు, తండ్రిగా నువ్వు ఉన్నావు. ఒకవేళ తల్లివి కాబోతున్నావేమో, లేదా తర్వాత అయినా అవుతావు కదా, లేదు అయ్యే ఉన్నావేమో. నువ్వు ఆత్మీయ తల్లిగా ఉన్నా, భౌతిక తల్లిగా ఉన్నా, నీ పిల్లల్ని నువ్వు ఎలాగ బ్యాలెన్స్ చేస్తున్నావు? ఒక పాయింట్ని గుర్తుపెట్టుకో. నీ పెంపకం ఒక్కసారి పరిశీలించుకో. చాలామంది జీవితాలు గ్రంథంలో నమోదు చేయబడి ఉన్నాయి. నువ్వు నీ బిడ్డలకి విశ్వాసాన్ని నేర్పే వ్యక్తిగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. అన్నిటికీ పునాది విశ్వాసమే. అద్భుతాలకు కారణం విశ్వాసమే. అగ్ని పరీక్షకు నిలబడేది విశ్వాసమే. మళ్ళీ చెప్తున్నా, అద్భుతాలకు కారణం విశ్వాసమే. అగ్ని పరీక్షకు నిలవాల్సింది విశ్వాసమే. దేవునికి మనం ఇష్టలం కావడానికి ఆధారం విశ్వాసమే. దేవుని రాజ్య ప్రవేశం చేయడానికి కావాల్సింది విశ్వాసమే. నీతి కిరీటానికి, నిత్య బహుమానానికి ఆధారం విశ్వాసమే. ఎదుటి వాళ్లకు మనం ప్రయోజనకరంగా మారడానికి ఆధారం కూడా విశ్వాసమే. మనలో ఉన్న విశ్వాసం ఇతరులకు కూడా దీవెనగా మారింది. మనలో ఉన్న విశ్వాసం అద్భుతాలు చూడటానికి ఆధారం అయితే, మనలో ఉన్న విశ్వాసం అగ్ని పరీక్షకు గురై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత పొందడానికి అదే కారణం. ఒక్క విశ్వాసమే మన నిత్య జీవాన్ని చేరడానికి కూడా అదే ఆధారం. విశ్వసించువాడు రక్షింపబడును, నమ్మి బాప్తిస్మం పొందువాడు ముందు నమ్మి. అలాగే అసాధ్యమన్నది లేని కార్యాలు చూడాలంటే విశ్వాసమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యపరిచేది విశ్వాసం. ఇంత కీలకమైన విశ్వాసం లోయి, యూనికే తిమోతికి నేర్పించారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. భక్తిలో పెంచారు పిల్లల్ని, ఆత్మీయతలో పెంచారు, మోకాళ్ళ అనుభవంలో పెంచారు, ప్రార్థనా జీవితంలో పెంచారు. ప్రతి దానికి ప్రభు మీద ఆధారపడి బ్రతకటం, ప్రభు సన్నిధిని వెతకటం, ప్రభుతో వ్యక్తిగతంగా గడపటం, ప్రభుతో లీనమవటం, ప్రభు చిత్తాన్ని వెతకటం, ప్రభు రాజ్యాన్ని వెతకటం, ప్రభు సంకల్పాన్ని గుర్తించడం, ప్రభు సంతోషాన్ని వెతకటం అనే అద్భుతమైన అనుభవాల్లో గుండా కొంతమంది తల్లులు పిల్లల్ని నడిపించారు. అందులో మోషే తల్లి యోకెబెదు కూడా ఒకటే. ఫరో కుమార్తె నీళ్లలో నుంచి పిల్లవాడిని తీసి కన్న తల్లికే ఇచ్చింది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఇంటికి పోయి చదవండి, ఇప్పుడు వద్దులే.
అయిపోయింది టైం. కానీ యోకేబేద్ ఎవరి కోసం పెంచిందో తెలుసా? దేవుని కోసం, దేవుని ప్రజల కోసం పెంచింది. నూరిపోసింది చిన్నప్పటి నుంచి దేవుని సంగతుల్లో. మోషే పెద్దవాడైనప్పుడు తన సహోదరుల భారాన్ని చూస్తాడు. వాళ్ళని విడిపించాలని కంకణం కట్టుకుంటాడు. మొదట తొందరపడిన చివరికి మోషేనే వాడుకునే దేవుడు ఆ ప్రజల్ని బయటికి తెస్తాడు. చూసారా, ప్రజలందరికీ రక్షకుడిగా తన కొడుకును పెంచింది యోకేబెద్. నాయనా, బిడ్డల్ని మనం కనగానే సరికాదు. ఇప్పుడు ఆత్మీయంగా మనం బిడ్డలమే, శారీరకంగా మనం కన్న బిడ్డలకు కూడా తండ్రులమే. మనం జాగ్రత్తగా పెంచబడుతున్నావో లేదో చూసుకోవాలి. మనల్ని నడిపిస్తున్న ఆత్మీయ నాయకుడు ఏ విధంగా మనల్ని పెంచుతున్నాడు, మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, మనలో ఏ గ్రోత్, ఏ ప్రగతిని ఆశిస్తున్నాడో గుర్తుపట్టాలి. ఆ విధంగా మీరు తయారు కావాలి. రెండవది, దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు కానీ, కన్న బిడ్డలు కానీ, వాళ్ళని దేవుని కొరకు సరిగ్గా పెంచడానికి మీరు జాగరూకులై ఉండాలి. అంతే. అతల్యలాగా ఉంటావా లేకపోతే లోయలాగా ఉంటావో చూసుకో. అతల్య అవే, కానీ మానవ సంతానం మొత్తాన్ని మట్టు పెట్టిన దుర్మార్గురాలు. కానీ లోయి కూడా అవే, కానీ లోయి తిమోతికి దీవెన. ఓ అవ్వా, ఓ తల్లి, నీ ఇంట నువ్వు మోకాళ్ళుని చేసే ప్రార్థన, దీనిలోకి నువ్వు చేయి జాపేది, ప్రభువుని గురించి గొప్ప విశ్వాసపు వాక్కులు పలికేది, పిల్లల్ని దీవించేది, ఇదంతా నీ బిడ్డలు, నీ కూతుళ్ళు, నీ కొడుకులు, నీ మనవ సంతానం మొత్తం చూస్తుంటారు. నీకు తెలియదు, నీ భక్తి జీలంతా నీ పిల్లల్లోకి దిగిద్ది, నీ మనవ సంతానంలో కూడా దిగిద్ది. స్టార్టింగ్లో వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా అనిపించినా మొత్తం ట్రాక్లోకి వస్తారు. ఆడికి పోరు. దేవునికి మహిమ. నీ ప్రయాస వృధాగా పోదు. నాయనా, నీకు కూడా చెప్తున్నాను, నీ మోకాళ్ళ అనుభవం, దేవునితో నువ్వు మాట్లాడుకోవటం చెప్పుకోవాలా. మా తాత మోకాళ్ళుని ప్రతిరోజు దేవునితో మాట్లాడే భక్తిపరుడు మా తాత చాలా ఆత్మల్ని రక్షణలోకి నడిపించినోడు, ఏసై కోసం గొప్ప త్యాగాలు చేసినోడు. ఏసై అంటే పడిసేస్తాడు. పిచ్చోడు మా తాత, ఏసై పిచ్చోడు. కాస్త కూస్తమే ఏదన్నా భక్తి నేర్చుకున్నామంటే మా తాతను చూసి నేర్చుకున్నాం, మా నాన్నను చూసి నేర్చుకున్నాం, మా అన్నను చూసి నేర్చుకున్నాం, మా అక్కను చూసి నేర్చుకున్నాం, మా తమ్ముడి వల్ల మేము దేవునికి కనెక్ట్ అయ్యాం, మా చెల్లి వల్ల మేము దేవునికి కనెక్ట్ అయ్యామని చెప్పుకోవాలి. తల్లి, నీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకోవాలి. నీ నైబర్స్ చెప్పుకోవాలి. నీ సమాజ ప్రజలు. ఆ విధంగా నా తండ్రి మిమ్మల్ని, మనల్ని తయారు చేయనుగాక. ఆమేన్. ఓకేనా? వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటా. ఉందా? ఆ పైన మంగళవారం ఏదో ఉందనుకుంటా. మందిర పునః ప్రతిష్ఠ కార్యక్రమం 2012లో ఒకసారి ప్రతిష్ఠ అయింది. తర్వాత ఎప్పుడైంది? 2022 డిసెంబర్ 16 ఒకసారి అయింది. అది రెండోసారి. ఇప్పుడు మూడోసారి మళ్ళా పునఃప్రతిష్ఠకు దేవుడు సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రతిష్ఠ తర్వాత నా తండ్రి చిత్తం అయితే ప్రార్థనలో పెట్టండి. పెద్ద పనులు పెట్టుకొని ఉన్నా. చాలా మందిరాలు రెడీ అయినాయి, చాలా చోట్ల కొత్త బ్రాంచీలు స్టార్ట్ అయినాయి. అవన్నీ తిరగాల, ప్రతిష్టలు చేయాలా, మందిరాలు కట్టడానికి రెడీ అవుతున్నాయి. ఓళ్ళంత పని ఉంది. తండ్రి చిత్తం అయితే అవన్నీ మీ దృష్టికి వస్తాయి. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, షాలేమన్నా కావాలా, షాలేమన్నా లాగా నువ్వు కావాలా? యెహోషువలాగా ఉంటావా, లేకపోతే వాకిట్లో కూర్చొని అన్నం పెట్టిపోయేవాళ్ళలాగా ఉంటావా? వాకిట్లో కూర్చొని అన్నం పెట్టిపోయే సరుకు లక్షల మంది. నాకు కూడా కృపనివ్వని మోకాళ్ళుని ఏడ్చిన యెహోషువలు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలి నాన్న. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలి తల్లి. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలి.